అబ్బో, మన ఇండియాలో లాగా గడపలో బూదిచ్చి బొట్లు పెట్టి దీపాలు పెట్టి పసుపు ముగ్గులు వేసావు. తోరణాలు కట్టావు. ఇక్కడ ఊరుకోరు కదా మరి. పండగలప్పుడు పెద్ద అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. ఈడప్పుడు పెట్టనిస్తారా బొట్లు అయ్యి? పెట్టిస్తారు. పండగలప్పుడు పెట్టుకోవచ్చు. ఇన్ని రోజుల్లో పూజ చేసి బొట్లు పెట్టకూడదుగా గడపలకి? పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చా? సరే, థ్యాంక్ యూ. ఇదిగోండి మా టీవీ. ఇది ఇల్లు చూడండి. ఇక్కడే బాత్రూమ్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ బాత్రూమ్ ఉంటుంది. ప్రతి బాత్రూంలో కూడా అవి ఉంటాయండి. ఇది స్నానం చేసేది టబ్బు ఉంటుంది అందరికీ. దాంట్లోనే స్నానం చేయాలా. ఇదిగోండి టబ్బు ఉంటుందండి స్పెషల్. ఇదిగోండి ఇంతే ఉంటుంది ఇల్లు. చూడండి, కృష్ణవేణి రోజు నూనె వేసి దీపారాజన చేస్తుంది, దీపాలు వెలిగిస్తుంది. ఇక్కడ అందరూ దీపం నూనె వేసి దవ్వక్కన వెలిగిరు తొందరగా. కృష్ణవేణి ధైర్యంగా ఒత్తులేసి నూనె పోసి నూనెలోనే దీపారాజన చేస్తుంది. కాకపోతే ఇక్కడ అది గ్యాస్ పైప్ లైన్ ఉంటుందని వాళ్ళు దీపం వెలిగినంతసేపు ఇంట్లోనే ఉండాలంట మనం. లేకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదండి. అవును అవును. తలుపేసిపోతే మళ్ళీ ఇబ్బంది. మనం మన పద్ధతిలో పెట్టినట్టు తలుపేసి దీపం వెలిగేటప్పుడు తలుపేసి వెళ్తే మళ్ళీ భయం భయంగా ఉంటారు కదా. దీపం ఉన్నప్పుడు దీపారాజన కొండ ఎక్కేంత వరకు ఇంట్లోనే ఉండాలంట. ఉంటాం. అలాగే ఇదిగోండి మా కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ ఈ 3 ఇస్తారు. 3 సెల్ఫ్లు పెద్ద ఎత్తుగా ఉంటాయి. చూడండి, ఇది లైట్లు ఇట్లా ఇస్తారు అందరికి. ఇదిగోండి ఏసీలు ఇక్కడ ఉంటాయి. ఫ్యాన్లు ఏముండవు, సెంట్రల్ ఏసీలు. రూమ్ మట్టుకి ఇంతే ఉంటుంది, అందరికి సైజు ఇంతే ఉంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఇది ఇక్కడే ఉంటుంది గ్యాస్ పొయ్యి. ఇది ఎట్లా ఉంటాయి అందరికి. ఫ్రిడ్జ్ ఇక్కడ పెడతారు, వాటర్ ఇక్కడ పెట్టుకున్నారు. ఇదిగోండి గ్యాస్ పొయ్యి దగ్గర అరిగింతే ఉంటుంది. ఒక కప్పులకి సరిపోద్ది. ఇదిగో 4 పొయ్యిలు ఉంటాయి. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉంటుంది. వాకిట్లోనే వాషింగ్ మిషను, దాని ఎదురుగా బాత్రూము, కిచెను, చిన్న కిచెను. ఒక ఫ్యామిలీకి చిన్నగా సరిపోతుంది. అన్ని కరెంట్ పొయ్యిలు, ఆన్లైన్ అంతా పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది. పైప్ లైను గ్యాస్ అంతా. సింగిల్గా 2 కుర్చీలు వేసుకున్నారు సింపుల్గా. అటు బాల్కనీ కొంచెం ఉంటుంది. బాల్కనీలోని మేము బాల్కనీ ఇంతే ఇస్తారు ప్రతి ఇంటికి. స్టాండ్లోనే ఆరేసుకోవాలా. అదిగోండి ప్రతి ఇంటికి కొంచెం కోజెరుగులాగా ఉంది చూడండి, అట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి మా బాల్కనీ వ్యూ చూడండి, చాలా బాగుంది. బాల్కనీ అదిగో చెరువుకు నీళ్లు పెడుతున్నారు చూడండి, అట్లా నీళ్ళు ఎక్కించుకుంటారు ఈడ. దాని చుట్టూ మేము వాకింగ్ చేస్తాము. మనలాగా చెరువులకి వానలు పడి నీళ్ళు రావు. ఇక్కడ వాళ్ళు మనకి చాలకి నీళ్లు పెడతాం, పైపులు, రబ్బర్ పైపులు, వాటితో నీళ్లు పెట్టుకుంటారు చూడండి. అయిపోయే కొంది పెడతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ నీళ్లు తీస్తారు, మళ్ళీ కొత్త నీళ్ళు పెడుతుంటారు. నీశ్వాసన రాకుండా మెయింటెనెన్స్ బాగుంటుంది. అదిగోండి స్విమ్మింగ్ పూలు పిల్లలు ఆడుకునేది, అది ప్రేగా ఉండు చూడండి. ఇదే అండి దుబాయ్.